హలో అండి. 6 రివ్యూలోకి వెళ్ళిపోబోతున్నాం. ఏంటి రాథోడ్ కాల్చడం, గీల్చడం అని మాట్లాడుతూ ఉన్నాము. మళ్ళీ ఏమైనా జరిగిందా అని అంటూ ఉంటుంది మనోహరి. అన్నప్పుడు మన రాథోడ్ అంటూ ఉంటాడు, చిన్నగా మాట్లాడండి, పిల్లలకి వినిపిస్తుంది. సార్ అసలే పిల్లలకి ఈ విషయం చెప్పొద్దు అన్నాడు అని అంటాడు రాథోడ్. వెంటనే మనోహరి, ఈ టెర్రరిస్టులకి ఏం పని లేదా, ఎప్పుడు ఎవరినో ఒకరిని కాల్చి చంపుతూ ఉంటారు అని అంటూ ఉంటుంది మనోహరి. మనోహరి అనడంతో రాథోడ్, నువ్వేమైనా తప్పు తిన్నావా అని లోలో అనుకుంటూ ఉంటాడు. గునుక్కుంటూ ఉండగా మనోహరి వెంటనే, ఏమో అన్నావు రాథోడ్ అని అంటూ ఉంటుంది. యాదమ్మ ముందు మనోహరి గారిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో, రండి మేడం రండి అని యాదమ్మ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి బాగి వెళ్ళి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా, అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా చూడడంతో, ఇక బ్లాక్ షర్ట్ వేసుకొని ఒక ఆయన ఉండడంతో రాథోడ్ని కూడా పిలిచి, రాథోడ్ ఇక్కడ చూడు ఎవరు ఇక్కడ ఉన్నారు అనేసి రాథోడ్తో అంటూ ఉంటుంది. రాథోడ్ అతన్ని చూస్తుంటే ఎందుకో డౌట్ వస్తుంది కదా, ఆయన ఎందుకలా చూస్తున్నాడు మన ఇంటి వైపు అని అంటూ రాథోడ్తో అంటూ ఉంటుంది బాగి. వెంటనే రాథోడ్ని, ఈ ఫోటోని తీసి ఆయనకు సెండ్ చేయి రాథోడ్ అని అనగానే, వెంటనే దాంట్లో ఫోటో తీసుకొని అమర్కి రాథోడ్ సెండ్ చేస్తాడు. సెండ్ చేయగానే అది చూసిన అమర్ వెంటనే తిరిగి రాథోడ్కి కాల్ చేస్తాడు. ఏంటి రాథోడ్, ఏదో ఫోటో పంపించావు అని అనడంతో, సార్ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎందుకు మన ఇంటి వైపు దొంగ చూపులు చూస్తున్నాడు, అందుకే అనుమానాస్పదంగా కనిపించి మీకు ఫోటోని సెండ్ చేశాను అని రాథోడ్ అంటూ ఉంటాడు. వెంటనే అమర్, ఓ అవునా, ఆ గ్యాంగ్లో ఎవరో ఒక వ్యక్తి అయి ఉంటాడు, గుడ్ జాబ్ రాథోడ్ అని అనడంతో, సార్ నేనేమీ తీసి పంపించలేదు, బాగి మిస్ అమ్మ చెప్తేనే నేను చేశాను సార్, మిస్ అమ్మే చేసింది అని అనడంతో, ఓహో అని అంటూ ఉంటాడు అమర్. ఇక వెంటనే బాగి కూడా, ఆయనేమీ నన్ను పొగడనక్కర్లేదులే రాథోడ్ అని బాగి అంటూ ఉంటుంది. వెంటనే అమర్, నిన్నెవడు పొగిడాడు అని అమర్ అనడంతో, గుడ్ జాబ్ అన్నారు కదా అని బాగి అనడంతో, నిన్ను కాదు నేను రాథోడ్ని గుడ్ జాబ్ అని అన్నాను అని అమర్ అంటాడు. ఆ గుడ్ జాబ్ చేసింది కూడా నేనే కదండి అని బాగి అంటూ ఉంటుంది. రాథోడ్, ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఎవరి సహాయము అక్కర్లేదు అంటూ సీరియస్గా చెప్తూ ఉంటాడు అమర్. అలా చెప్పి కాల్ కట్ చేయడంతో ఇక బాగి వెంటనే రాథోడ్తో ఇలా అంటూ ఉంటుంది, ఆయన నాపై జెలసీగా ఉన్నాడు కదా రాథోడ్ అని అంటూ ఉండగా, అదేం లేదులే మిస్ అమ్మ, సార్ మీ గురించి ఎప్పుడైనా గర్వంగా చెప్పుకుంటాడు, అలాంటిదేమీ లేదు, పైకే సార్ అలా అనిపిస్తాడు అని చెప్తూ ఉంటూ ఉంటాడు రాథోడ్. ఇక మరోవైపు అమర్ అయితే ఇక అక్కడ ఉన్న కొన్ని ఫోటోలతో రాథోడ్ పంపించిన ఫోటో కూడా మ్యాచ్ చేసి చూస్తూ ఉంటాడు. ఏ ఫోటోనైనా మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తూ ఉంటాడు మరో వ్యక్తి. ఇక ఎట్టకేలకు ఒక ఫోటో మ్యాచ్ అవ్వడంతో, సార్ ఈయన చాలా డేంజరస్ పర్సన్, ఈయన ఒకవేళ బాంబు చుట్టి పెడితే మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వదు, ఖచ్చితంగా ఎన్నో బాంబులు పెట్టడంలో సక్సెస్ అయ్యాడు ఈ వ్యక్తి, వెరీ డేంజరస్ మ్యాన్ అని మరో ఆర్మీ పర్సన్ అంటూ ఉండగా, ఇక అమర్ ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇక వెంటనే మేజర్ ఇలా అంటూ ఉంటాడు, ఎంత డేంజర్ వ్యక్తి అయినా మీ ఫ్యామిలీని ముట్టడి చేశాడు అమర్, నువ్వు మీ ఫ్యామిలీని కాపాడే బాధ్యత నీపై ఉంది, వెంటనే మన క్వార్టర్స్కి మీ ఫ్యామిలీని పంపిద్దాం, అక్కడ ఉంటే మీ ఫ్యామిలీకి సేఫ్టీగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు మేజర్. ఏంటి సార్, వాళ్ళకి భయపడి నా ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం ఏంటి సార్ అని అంటూ ఉంటాడు అమర్. లేదు లేదు, ప్రాణాలే ముఖ్యమని మేజర్ అంటూ ఉంటాడు.
మళ్ళీ మేజర్ ఇలా అంటూ ఉంటాడు, నీ కుటుంబం సేఫ్ అనుకున్నప్పుడే వాళ్ళపై దాడి చేద్దాం అమరేంద్ర, ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యం అని అమర్తో చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే మరో వ్యక్తితో అమర్ క్రిమినల్ లొకేషన్ ట్రాక్ అయిందా అని అడుగుతూ ఉండగా, లేదు సార్, అలా ట్రాక్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే నిమిషం నిమిషానికి ఆ లొకేషన్ చేంజ్ అవుతుంది సార్ అని చెప్తూ ఉండగా, ఇక వెంటనే ఇంటికి కాల్ చేస్తాడు. అక్కడ రాథోడ్కి కాల్ చేస్తూ ఉండగా, మేడం సార్ కాల్ చేస్తున్నాడు అని రాథోడ్ అంటాడు. ఇక వెంటనే మనోహరి, మరి కాల్ చేస్తున్నాడా, నేను మాట్లాడతాతే అని రాతోని అనడంతో బాగి వెంటనే అఫీషియల్ కాల్స్ మనం మాట్లాడకూడదు మనోహరి అని అంటూ ఉండగా, రాథోడ్ నువ్వే లిఫ్ట్ చేసి మాట్లాడు అని అంటూ ఉంటుంది బాగి. ఓకే మిస్ అమ్మ అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు రాథోడ్. సార్, ఎవరో మన ఇంటి వైపు చూస్తుంది, మీకు తెలిసిందా ఎవరతడు అని అడగడంతో, అతను చాలా డేంజరస్ వ్యక్తి రాథోడ్, చాలా బాంబు దాడుల్లో కూడా ఆయన హస్తం ఉంది, ఇక చాలా డేంజరస్ వ్యక్తి, అతను మన ఇంటిపైనే దాడి చేయబోతున్నాడు అని చెప్తూ ఉంటాడు అమర్. నాతో నేను చెప్పేది విను, మీ అందరినీ నేను హెడ్ క్వార్టర్స్లో ఉంచుతాను, అక్కడైతే మీరు సేఫ్గా ఉంటారు, మీరు రెడీ అయి ఉండండి, నేను వెహికల్ పంపిస్తాను అని అంటూ ఉంటాడు అమర్. ఇక ఓకే సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇక ఫోన్ కట్ చేయగానే మనోహరి కూడా అమ్మయ్య, అక్కడైతే మనందరం సేఫ్గా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక ఈ కాల్ రికార్డింగ్ అంటే ఉగ్రవాది వింటూ ఉంటాడు. సార్, నువ్వే నా కాల్ని వినడం తప్ప నేను నీ కాల్ని వినలే అనుకుంటున్నావా, పిచ్చి అమర్, నేను దాడి చేస్తానని నీ ఫ్యామిలీ తీసుకుపోయి హెడ్ క్వార్టర్స్లో పెడుతున్నావా అని అనుకుంటూ ఉండగా, పక్కనున్న వ్యక్తి మరి ఇప్పుడు ఏం చేద్దాం బాయ్ అని అనడంతో, ఏముంది, అలా వెహికల్ కంటే ముందుగా మన వెహికల్ వెళ్ళి అక్కడ అమర్ ఫ్యామిలీని ఎక్కించుకొని బందీ చేద్దాం అని చెబుతూ ఉంటాడు. అమరేంద్ర గేమ్ స్టార్ట్ నౌ అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు అమర్ ఆర్మీ వాళ్ళకి, మీరు వెళ్ళి సేఫ్గా మా కుటుంబాన్ని ఇక్కడికి హెడ్ క్వార్టర్స్కి తీసుకురండి అనడంతో ఆర్మీ వాళ్ళు సరే సరే అని అంటూ ఉంటాడు. మరోవైపు మిస్సమ్మ వెళ్ళి పిల్లలకి, మనందరం ఇప్పుడు పిక్నిక్కి వెళ్తున్నాం, వెళ్ళి రెడీ కండి అనడంతో పిల్లలంతా చాలా ఎగ్జైట్మెంట్తో, మిస్సమ్మ నువ్వు లేనప్పుడు కనీసం మమ్మల్ని పిక్నిక్ కూడా తీసుకెళ్ళలేదు ఎవరు అని ఆనంద్ ఆకాష్ అంటూ ఉండగా, అది నా భయం అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఎన్ని రోజులు ఉంటాం మిస్సమ్మ అని పిల్లలంతా ఎగ్జైట్మెంట్తో అడుగుతూ ఉంటారు. ఇక 2-3 రోజులకి సర్దుకోండి అని రాథోడ్ కూడా అంటూ ఉండగా, ఇక పిల్లలంతా వాళ్ళకి కావాల్సినవి ప్యాక్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఇక చంబా అయితే అన్ని బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అది చూసిన మనోహరి, ఏంటి చంబా బట్టలన్నీ చదువుతున్నావు, మనం వెళ్ళేది 2-3 రోజులే అని అనడంతో, 2-3 రోజులు కాదు మనోహరి, అట్నుంచటే వెళ్ళిపోతాను, నా పనేదో నేను పూజలు చేసుకుంటూ హాయిగా దయ్యాలతో పూజలు చేస్తూ హాయిగా ఉండేదాన్ని, ఇక్కడ మనుషులతో ఏగలేకపోతున్నాను, పైగా నీ చేతిలో చెంప దెబ్బలు కూడా తింటున్నాను మనోహరి అని అనడంతో, ఇక నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది చంబ. అయితే వెళ్ళు, నువ్వు యాదమ్మ కాదా చంబ అని అమర్కి చెప్పేస్తాను, వెంటనే గన్ తీసి నీ తలపై పెట్టి కాల్ చేస్తాడు అమర్ అని అనడంతో, ఏంటి, నువ్వు అమర్ సార్కి నిజం చెప్తావా, ఆ రణ్వీర్ తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశాడు, అప్పటి నుంచి నా బ్రతికిలానే తయారైపోయింది అని ఫీల్ అవుతూ ఉంటుంది చంబ. ఆ కంగారు పడకు చంబ, నా పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు, నా పెళ్ళైన తర్వాత నిన్నే కోల్కత్తాకి ఫ్లైట్ వేసి మరీ పంపించేస్తాను అని అంటూ ఉంటుంది మనోహరి. చంబా లోలో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక నీ పెళ్ళి జరిగేనా, నేను కోల్కతా వెళ్ళేనా, ఇవన్నీ జరిగే పనులేనా అని లోలో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రాథోడ్, భయం వేస్తుంది మిస్సమ్మ అని అనడంతో, ఎందుకు భయం రాథోడ్, ఆయన
చక్కగా డీల్ చేస్తాడు. అసలు ఆయన ఉండగా భయం ఎందుకు అని అంటూ ఉంటుంది. ఈ ఇక నేను వచ్చిన తర్వాతనే ఇలా జరుగుతుందని ఆయన బ్యాడ్‌గా ఫీల్ అవుతారంటావా రాథోడ్ అని అంటూ ఉంటుంది బాగి. అలాంటిది ఏమీ లేదు మిస్సమ్మ. కాకపోతే ఏకాఏకిన అందరం అక్కడికి షిఫ్ట్ అవ్వడమే కాస్త బాధగా ఉంది అని అంటూ ఉంటాడు రాథోడ్. నాకు కూడా రాథోడ్ చాలా బాధగా ఉంది అని అంటూ ఉంది బాగి. ఇక అంతా రెడీ అయ్యి వ్యాన్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఒక వ్యాన్ రావడంతో అది స్కూల్ బస్ లాగా ఉంటుంది. ఏంటి రాథోడ్ స్కూల్ బస్ లాగా ఉంది, ఆర్మీ వ్యాన్ కాదు కదా అని మిస్సమ్మ అనడంతో అలాంటిది ఏమీ లేదు మిస్సమ్మ. ఇక ఎవరికీ తెలియకుండా ఇలా పంపించారనుకుంటా సార్. ఏమీ కాల్ చేయనవసరం లేదులే అని అంటూ ఉంటాడు రాథోడ్. ముందుగా బాగా కాల్ చేయమంటుంది. ఇక వద్దు అని అంటాడు రాథోడ్. ఇక బస్ ఆగగా నమస్తే అని ఒక రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి నమస్కారం పెడుతూ ఉంటాడు. మిమ్మల్ని సారీ పంపించాడా అని అంటూ ఉంటాడు రాథోడ్. అవును సార్ అని అంటూ ఉంటాడు. ఇక పిల్లలు వ్యాన్ ఎక్కడానికి వస్తూ ఉంటారు. ఏంటి స్కూల్ బస్ వచ్చింది పిక్నిక్కి అని అనడంతో ఇప్పుడు మనం స్కూల్ బస్సులో వెళ్తాం, తర్వాత చేంజ్ అవుతామమ్మా బుజ్జమ్మ అని చెప్తూ ఉంటుంది బాగి. ఇక వెంటనే మనోహరి ఆ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తిని చూసి, నువ్వు మా ఆర్మీ బెటాలియన్లో ఎప్పుడు కనిపించలేదు, ఎవరు నువ్వు అని అడగడంతో ఇక ఆ వ్యక్తి తడబడుతూ, నేను అమర్ సార్ రీసెంట్గా నన్ను జాయిన్ చేశారు అని అంటూ ఉంటాడు. ఓహో సీక్రెట్ ఆపరేషన్లో జాయిన్ చేశాడనుకుంటా అని బస్ ఎక్కి చాలా హ్యాపీగా ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆఫీసర్స్ ఇంటికి వచ్చి తాళం వేసి ఉండడంతో అమర్కి కాల్ చేసి చెప్తూ ఉంటారు. అమర్ షాక్ అయ్యి రాథోడ్కి కాల్ చేసి రాథోడ్ ఎక్కడున్నావు అని అడగడంతో మీరు పంపించిన వ్యాన్లోనే వెళ్తున్నాను సార్ అనడంతో వ్యాన్ ఇప్పుడే వచ్చింది, ఎప్పుడు వెళ్ళావు నువ్వు అని అనడంతో అక్కడ ఉంది ఎవరు అని అనే లోపే ఇక ఆ తీవ్రవాది వచ్చి కాల్ ఫోన్ తీసుకొని ఇక మాట్లాడుతూ ఉంటాడు. ఎవర్రా నువ్వు, నా ఫ్యామిలీని వదిలేయని అంటూ ఉంటాడు అమర్. ఇక మా సార్ కాల్ చేస్తాడు, మా సార్తో మాట్లాడు అని అంటూ ఉంటాడు తీవ్రవాది. ఇక అక్కడున్న మనోహరి ఎవర్రా మాకు సెక్యూరిటీగా వచ్చి మా మీదే గన్ పెడుతున్నావు అని అనడంతో నేను తీవ్రవాదిని అని అంటూ ఉంటాడు. ఇక అందరూ భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఎవరు కాపాడగలరు అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. అమర్ ఎలా కాపాడుతాడు, ఆ బాంబు దాని నుంచి ఇక కుటుంబం ఎలా బయటపడుతుందని మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.